అందరికి తెలుసు కాబట్టి 3 సార్లు మా ఎమ్మెల్యే ఎన్నుకున్నారు. స్వల్ప ఓటుతో 250తో కొంత నాయకుల వల్ల కొంత ఏదో జరిగిన వచ్చిపోయినావు వెళ్ళిపోయినావు. మళ్ళీ ఈ రోజు వస్తావు, మళ్ళీ పోటీ చేస్తావు. ఇక్కడుండే ప్రజలకి, కులాలకి, వర్గాలకి విభేదాలు సృష్టించి రొంకు పెట్టి మళ్ళీ ఓటమి చూస్తావు, మళ్ళీ వెళ్ళిపోతావు. ఇక్కడ శాసించేది, నివసించేది, ఇక లోకాలు ఉండేది ఒక ప్రజలు, ఒక ఎమ్మెల్యే. వానికి ప్రజలకి మధ్యన ఏదున్నా తప్పిన బాధలు కాబట్టి పని చేసుకుని మా ఎమ్మెల్యే ఏదున్నా ప్రజలకి ముందుండి పని జరిపించే బాధ్యత తీసుకుని ఈరోజు అర్ధరాత్రి ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా లేడీస్కి అది పోలీస్ స్టేషన్ అయినా, హాస్పిటల్ అయినా, ఏదైనా ఫోన్ చేసి ఇమ్మీడియట్ అయితే పరిష్కరిస్తాడు మా ఎమ్మెల్యే. అసలు నువ్వు ఎక్కడున్నావు, ఏ లోకంలో ఉన్నా మాట్లాడుతున్నావు. మళ్ళీ తర్వాత మట్కా అంటావు. ఏం మట్కా మా ఎమ్మెల్యే ఆడిపించా అంటావు. ఈ మట్కా ఆడేటప్పుడు నీ మట్కా ఆడిచ్చేవాడు చెప్పినాడు నీకు మా ఎమ్మెల్యే ఆడిస్తాడని? నీ మట్కా ఆడిపించే మా ఎమ్మెల్యే ఎవరో మట్కా ఆడిచ్చేవాడు చెప్తే చెప్పినావా? అంటే నీకు చూసినావా? నువ్వు ఏమైనా పట్టుకున్నా? ఏంది మాట్లాడేది నువ్వు? 2,50,000 జనంలో ఎవరో తెలుగున్న వాళ్ళు మట్కాడితే చట్టం చూసుకుంటే డిపార్ట్మెంట్ ఉండేది, వాళ్ళు చూసుకుంటారా? వాళ్ళు పట్టుకుని వాళ్ళు కేసు పట్టుకున్నప్పుడు కేసులు చేస్తారు. దాన్ని చట్టానికి వ్యతిరేకం కాబట్టి చట్టాలు చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది. మరి ఎమ్మెల్యే మట్కా ఆడిపిస్తారా? మా ఎమ్మెల్యేకి ఇచ్చినా ఏదైనా కానీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. నోరు ఏది ఉందనే ఏదో ఎమ్మెల్యే అంటే నాకు ప్రచారం, నా ఎమ్మెల్యే అయితే నాకు ఫేస్ వాల్యూ వస్తుంది, ఇట్లవన్నీ ఎమ్మెల్యే తిడితే వస్తుందంటే అది నీ పొరపాటు. తర్వాత మళ్ళీ అభివృద్ధి విషయం, అభివృద్ధి అంటే ఏం తెలుసా నీకు? దాదాపు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 40 కోట్ల 50 కోట్ల వరకు ఆదరణ అభివృద్ధి జరిగింది. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్స్ కానీ, పబ్లిక్లో ఏది కానీ, అసలు ఒక్కొక్క వార్డులోన మా ఎమ్మెల్యే అన్న ఇంకా కాలేకున్నప్పుడు కొన్ని వార్డులోన రోడ్లు లేవు, నీళ్ళు లేవు. కలబాయిలన్నా నీళ్లు కావాలంటే ఎక్కడ రావాలా? ఇక్కడ స్టేట్ బ్యాంక్ దగ్గర రావాలా, బ్రిడ్జ్ కిందికి రావాలా నీళ్ళకి. కలబాయిలో వాటర్ లేకుంటే అసలు ఇంతకుముందు అక్కడ ఉండే వాటర్ ప్రజలను అడగండి, కలబాయిని వెళ్ళి అక్కడ వాటర్ లేకుంటే ఇక్కడ బ్రిడ్జ్ కింద రావాలా. అటు వాళ్ళ కష్టాలు చూసి అప్పట్లో మా ఎమ్మెల్యే అక్కడ పైప్ లైన్ వేపించి ఈరోజు స్వచ్ఛంగా ప్రజలు నీళ్లు పట్టుకుంటున్నారు. కొన్ని రోడ్లు కానీ ఎప్పుడు మా ఎమ్మెల్యే, మా ఆదూరు ప్రజలు ఎప్పుడు చిన్నగా చూసిన చరిత్రలో మా ఆదూరు ప్రజలు లేరు. మీరు అభివృద్ధి విషయంలోన ఎమ్మెల్యే 10 ఏళ్ళు గెలిచినా కుంటపడేదంట అని అంటారు. అభివృద్ధి విషయంలో మీకు తెలిసిందే మీరు రాండి, మేము వస్తాం, ఎక్కడ రమ్మన్నా ఎక్కడ చర్చకి సిద్ధమే. ఆదోని 10 ఏళ్ళలో మా ఎమ్మెల్యే అభివృద్ధి ఏం చేసినాడో ప్రతి వార్డులో, ప్రతి వీధులు, ప్రతి గల్లీకి పోదాం. మేము వార్డులో గెలిచిన వ్యక్తులు మెంబర్లు, మేము ఇక్కడ కౌన్సిలర్ అంతా ప్రతి ఆదోని వార్డు అభివృద్ధి విషయంలోన, ఏ వాటర్ విషయంలోన, డ్రైన్ల విషయంలోన, సీసీ రోడ్డు విషయంలోన, తార్ రోడ్డు కొన్ని వార్డుల విషయంలోన అభివృద్ధి ఎంత జరిగేది అనేది మీ కళ్ళుకి చూపిస్తాం. మాటలు వద్దు, మీడియా ముందే ప్రెస్ మీట్లు వద్దు కాదు, మీకు దగ్గర వస్తే చూపిస్తాం. మీరు అభివృద్ధి జరగలేదంటారు. అభివృద్ధి జరిపిన ఎమ్మెల్యే 3 సార్లు ఎందుకు ఎన్నుకుంటారా? అభివృద్ధి చేసినారు, ఎమ్మెల్యే మంచోడు కాబట్టి ఈరోజు ఆయన్ని గెలిపించుకున్నారు. మీరు ఆదోనికి వచ్చినాక మా ఎమ్మెల్యే అంటే 4 ఓట్లు వస్తామనుకుంటే మీ పొరపాటు. ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే అంటే 4 ఓట్లు రావు, మీకు 4 ఓట్లు పడు మీకు. ఎమ్మెల్యే అంటే ఎవరు ప్రజలు సహించలేడా? ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నావు, చాలా మంచి వ్యక్తి. తర్వాత వాటర్ విషయంలోనా వాటర్ లేదంటావు. వాటర్ విషయంలోనా రాండి, నీ వార్డు మెంబర్ అన్నా గెలిచినావా? లేదంటే ఎప్పుడైనా కాంటాక్ట్ చేసి ఒక ఎమ్మెల్యేగా అయినావా? ఒక ఎంపీగా పోటీ చేసినావు. ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి ఆదోని వార్డులు ఎన్ని వార్డులు ఉన్నాయో అప్పుడు ఎంపీగా పోటీ చేసినా ప్రచారం చేయలేదు, ప్రచారమే చేయలేదు. ఆ ఎంపీలో ఉన్న ఎంపీ క్యాండిడేట్ అయినా కూడా ఈరోజు నువ్వు వచ్చి ఆదోని అభివృద్ధి విషయం గురించి మాట్లాడతావు. ఎందుకంటే నీకు పొత్తులో సీట్ వచ్చావు కాబట్టి మాట్లాడతావు అంతే. కానీ ఆదోని ప్రజలు నీకు తెలిసింటే రోజు ఓటమైనా కూడా నువ్వు ఆదోని ప్రజల మీద ఎంత శ్రద్ధ ఉంటే, ఎంతవరకు నీకు ప్రేమ ఉంటే వచ్చి చూసి ఒక ప్రతిపక్షగా నువ్వు లేవెత్తాల్సి ఆ రోజు మేము దాన్ని ఒప్పుకుంటుంటివి. నువ్వు ఆ రోజు వచ్చినావు, పోటీ చేసినావు, కొన్ని రోడ్లు అంబేద్కర్ నగర్ వెళ్ళి చూడిపో, కొన్ని రోడ్లు ఎక్కడ ఏం జరిగేదో మాకు తెలుసు. అందుకో మేము కొన్ని వార్డులు చెప్పినా కూడా నీకు అర్థం కాదు, పరిసర మీకు చెప్పినా కూడా అర్థం కాదు. మీరు రండి, ఏ గెల్లి, ఏ రోడ్డు, ఏ వార్డు ఎంత అభివృద్ధి జరిగేదా మీకు చూపిస్తా.
మేము ఇప్పుడు నీకు చెప్తామనుకో ఏ వార్డు ఎక్కడ ఏది వేసినావా అనేది కూడా నీకు అది నీకు తెలియదు, ఎందుకంటే నీకు కొత్త కదా. నీకు ఏం చెప్తే ఏం అర్థమవుతుంది చెప్పు. కలిసి వార్డు మెంబర్కి వెళ్ళలేదు, ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, ఈరోజు మాట్లాడతావు. అసలు ఎమ్మెల్యే టికెట్ రాకుంటే నువ్వు మా ఎమ్మెల్యే మంచి వ్యక్తి అన్న వ్యక్తి. నువ్వు కూడా ఒక ఎమ్మెల్యే మంచి వ్యక్తే. కబ్జా అంటున్నావు. కబ్జా అంటే ఏమో అర్థము? భూమి కబ్జాలు చేసావా ఎమ్మెల్యే అంటావా? నీకు కబ్జా చేసింది నువ్వు చూసినావా? కబ్జా అంటే ఏం దాని అర్థము? కబ్జా అంటే నీ డాక్యుమెంట్ నీ దగ్గర ఉన్నప్పుడు, నీ ల్యాండ్ నీ దగ్గర ఉన్నప్పుడు ఎదుటివాడు వచ్చి కంచేసి బౌండ్ వేసి ఇది నాది అన్నప్పుడు ప్రెస్ వాళ్ళు, చట్టాలు, డిపార్ట్మెంట్ అన్ని పోయి ఇది ఎవరన్నా అక్కడ ఇది వీళ్ళు స్థలము ఇది మాదని అక్కడ డాక్యుమెంట్ స్థలము కబ్జా చేసిన వాళ్ళు చట్టాలు ఉండే డిపార్ట్మెంట్ చూసిన తర్వాత ఆ రెండు వెరిఫై చేసి ఆ రెండు కాదని మా ఎవరైనా చేతిలో ఉన్నప్పుడు డాక్యుమెంట్ ఒక చేతిలో ఉన్నప్పుడు ఇంకొక భూమి ఉన్నప్పుడు అది కబ్జా అంటారు దాన్ని. కబ్జా అంటారు దాన్ని. కబ్జా అంటే చెప్తాను బాగా నేర్చుకోండి. కొంతమంది ఆందోళన మీడియా ముందుకు వచ్చి ఎమ్మెల్యే కబ్జా అయిందా ఒకటి చూపండి, మీరు ఒకటి చూపండి. కబ్జా అంటే నీ డాక్యుమెంట్ నీతో ఉన్నప్పుడు నీ భూమి నాది నా వాళ్ళకి వచ్చినప్పుడు నేను కంచేసినప్పుడు ఇది నా దౌర్జన్యం చేసినప్పుడు అప్పుడు భూమి కబ్జా అంటారు దాన్ని. అరే ఏందా వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళు 10 మంది ఉంటారు, డిస్ట్రిబ్యూట్ చేసి ఉండలేరు, వాళ్ళ ఫ్యామిలీ సరిగ్గా లేకుంటారు. ఒక 5 మంది వద్దంటే ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి 10 ఉంటారు మాకు న్యాయం చేయండి అని. వాళ్ళ ఫ్యామిలీ సరిగ్గా లేకున్నప్పుడు ఏదో న్యాయం చేసి ఉంటారు. ఒక 5 మంది అక్కడ ఉంటారు, 5 మంది ఇక్కడ ఉంటారు. వాళ్ళ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ చేసుకోలేకపోయినప్పుడు దాన్ని ఎమ్మెల్యే చేసిన దాన్ని అది ఎమ్మెల్యే కబ్జా అంటారా? ఎట్లయితుందా కబ్జా? ఒకటి చూపండి. నేను చెప్పేదానికి వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళ సైట్ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ ఉన్నప్పుడు మేము అవతల వచ్చి కంచేసి కంపౌండ్ చేసి భూమి అనుభవించి మా కబ్జా చేసి ఒకటి ఉంటే నేను వైస్ చైర్మన్కి రాజీనామా చేస్తా. ఇది డీటెయిల్స్ ఇది ఉండాలా, ఇది చూపించాలంతే. కానీ నన్ను బెదిరించినాడు, నన్ను ఎమ్మెల్యే అన్నాడు, ఇదేనా మీరు మాట్లాడేది? ఎవరికోసారి నోటికి ఏదోసారి ఎమ్మెల్యే మాట్లాడతారా? ఎమ్మెల్యే సహనం అనేది ఉన్నాడు, ఓపుకుంటాడు, పెద్దారు కాబట్టి ఊరికి అయినా ఓపుకుంటాడు. పని ఏ వ్యక్తి వచ్చినా ఏది వచ్చినా మాట్లాడేది. ఎమ్మెల్యే ఇది చేశారు అదే. అరే 10 మంది సాయం చేస్తాడు, 10 మందిలో 9 మంది చేసిన సాయం చూపిరు మీరు కానీ ఒకటి చేయకుండా దాన్నే చూపిస్తారు. తప్పు కదా? 10 మంది సాయాలు చేసేవాడు చెప్పొచ్చు కదా ఎమ్మెల్యే ఎంత చేశాడు అనేది. అది కనిపించదా మీకు? అభివృద్ధి అంటే ఏమనుకుంటున్నారా? పని అంటే ఏమన్నా? మీరు వార్డు మెంబర్ గెలిచి ఒక్కరన్నా ప్రెస్ మీట్కి వచ్చి ఎమ్మెల్యే మీద కౌంటర్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే, ఇంతకుముందే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎమ్మెల్యే మీద కౌంటర్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు గెలిచి ఎన్నికబడిన ప్రజాప్రతినిధులు అయితే ఎమ్మెల్యే గురించి తెలుస్తుంది, అభివృద్ధి అంటే తెలుస్తుంది. అంతేగాని అనవసరంగా ఎమ్మెల్యే మీద కౌంటర్ వేయడం పెద్ద తప్పది. వీరికి ఏమైనా గెలిచి మీరు అభివృద్ధి చేసి చూపించింది మేము ఇది చేసాము మీరు ఇది చేయలేదంటే దాన్ని అది అనేది ఇది రాజకీయం అంటారు, దాన్ని అంటారు అభివృద్ధి అని. మీరే గెలిచలేరు, మీరే చేయలేదు, చేసే వాళ్ళు చేయలేరు, ఊరికినే ఇది చేయలేదు మేము చేసినాము ఇది చేయలేదు. మీరు ఏం చేశారా? ఫస్ట్ మీరు వార్డు మెంబర్ గెలిచి అభివృద్ధి అంటే ఏం చేసి అన్న మేము ఇది చేసినాం అన్న మీరు ఇది చేయలేదనండి మేము అప్పుడు ఒప్పుకుంటాం. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్ల ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేతో మాట్లాడితే అంటే మాకు వయసు లేదనుకుంటున్నారా? మాట్లాడలేదనుకుంటున్నారా? మేము జనాల్లో నిలబడి గెలిచొచ్చిన వాళ్ళమయ్యా. అభివృద్ధి అంటే ఏమి, పని అంటే ఏమి, డిపార్ట్మెంట్ ఏమి, చట్టాలు అంటే ఏమి మేము చూసినాం, పని చేస్తాం, జనాల్లో ఉండి పని చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ మీలాగా మీడియా వచ్చి ఊక అభివృద్ధి గురించి చేయలేదు మాట్లాడి మీలాగా అంత టైం లేదు మాకు. ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడితే మంచిది. పరసర్ గారు దయచేసి ఇంటి ముందు మీకు డిపాజిట్ తెచ్చుకోండి. మీరు మా ఎమ్మెల్యే గురించి మానేసి మీరు డిపాజిట్ తెచ్చుకుంటే మీకు మంచిది. ఇప్పుడు రెడ్ మార్క్ పెట్టాలంటే అది కలెక్టర్ మా అదన ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అన్న. కలెక్టర్ నుంచి రెడ్ మార్క్ అనేది అది అసెంబ్లీ ల్యాండ్ భూమి అనేది అది ఉంటే రెవెన్యూ వాళ్ళు అది ఎందుకు పెట్టారు ఏమైనా రెవెన్యూ వాళ్ళు సమాధానం చెప్తారు, కలెక్టర్ సమాధానం చెప్తారు. ఎమ్మెల్యే రెడ్ మార్క్ పెట్టేటట్టు ఉంటే ఈరోజు అసెంబ్లీ ల్యాండ్ ఎన్ని ఉంటే అన్ని పెట్టవచ్చు. అది తప్పు. అసెంబ్లీ ఇప్పుడు రెడ్ మార్క్ పెట్టాల్సింది ఎవరు? రెవెన్యూ వాళ్ళు, ఆర్డీఓ, కలెక్టర్. ఆ రెడ్ మార్క్ పడిందంటే ఎందుకు పడింది, ఎందుకు లేదా వివరణ ఇవ్వాల్సింది, సమాధానం చెప్పాల్సింది రెవెన్యూ వాళ్ళు.
రెడ్ మార్క్ మేము ఎట్లా పెడతాం? ఇప్పుడు రెడ్ మార్క్ పెట్టేటటువంటి అసెంబ్లీ లైన్ మొత్తం పెట్టాలా, అదొకటి ఎట్లుంటుంది, ఇంకోటి ఎట్లుంటుంది? ఇప్పుడు అసెంబ్లీ మేమే మా నాయకులే కొంతమంది రెడ్ మార్క్ పెడితే కలెక్టర్ ఒక 100 సార్లు తిరిగింటారు, అవి జరిగింటారు. అంతేగాని ఎమ్మెల్యే ఎట్లా చేస్తారు? అవన్నీ కాకున్నాక వాళ్ళు ఓరవలేక, కొంతమంది రాజకీయంగా ఆయన ఎదుర్కోలేక ఈరోజు ఆయన మీద బురద చెల్తారు. కానీ స్వచ్ఛంగా ప్రజలు రేపొద్దున ప్రజలు అనేది అసలు ప్రజలు ఇంతవరకు ఎవరు క్యాండిడేట్ చూడలేదా? నీవేం చేస్తావు, నీవేం చేయగలవు, ఏం చేస్తావు అని అదొక ప్రజలకు అదే చెప్పు. మా ఎమ్మెల్యే ఏమంటావు, మా ఎమ్మెల్యే అంటే ఏమొస్తుంది, పక్కన వాళ్ళు ఏమంటానే నాకేదో వస్తుంది అనుకుంటే నీ భ్రమ. ఒకటే చెప్తున్నాం, రేపు ఎలక్షన్లో నీకు సరైన బుద్ధి ప్రజలు చెప్తారు, అది ఓటుతో చెప్తారు, ప్రజలు ఎదురు చూస్తారు. అసలు ఆల్రెడీ ఈ గెలుపు మేము కాదా, ప్రజలు నిర్ణయం చేసినారు. అప్పుడే ఈ సాయి ప్రసాద్ రెడ్డి అని గెలుపు ఆదని ప్రజలు గెలుపు అని ప్రజలు నిర్ణయించుకున్నారు. మీకు లేకుంటే పరిసరగా మీరు రాండి, నేను ప్రజల దగ్గరికి వెళ్తాను. ఈరోజు వైఎస్ఆర్ కూటమి క్యాండిడేట్ ఎవరు గెలిపినా వాళ్ళే చెప్తారు, ఓటు కాదు గెలిపే చెప్పేస్తారు. నరసింహులు మున్సిపల్ వైస్ చైర్మన్.